ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శరణ్య, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే దిక్కులు చూస్తున్నావేంటి? కంగారు పడకండి అత్తయ్య గారు. ఏదో కేడు జరుగుతున్నట్టుగా శంకించి నేనే పక్కనున్న ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం చేసుకుని రమ్మని చెప్పాను. ఈ విషయం మీతో చెప్పకపోవడం తప్పే. గుడికి వెళ్ళమని నువ్వు చెప్పావా? అవును పిన్ని, ముహూర్త సమయానికి వచ్చేస్తుంది అనుకున్నాను కానీ కొంచెం ఆలస్యం అయింది. అందుకే నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ముహూర్తం టైం అయిపోతుంది, త్వరగా ఫ్రెష్ అయ్యరా. ఓ పద శరణ్య. నువ్వు బాగమ్మా. అక్క, నువ్వు నాతో రా. శరణ్య, నువ్వొచ్చేసావా? రౌడీలు నిన్ను వదిలేశారా? నిన్నేం చేస్తారో అని ఎంత భయపడ్డానో తెలుసా? నిన్ను వదిలిపెట్టినప్పుడు నన్నెందుకు వదిలిపెట్టరక్క? నేనంటే తప్పించుకుని వచ్చేసాను. కానీ నేను నిజమేంటో తెలుసుకొని వచ్చానక్క. అక్క, ఎందుకు చేసావక్క? రౌడీలు కదా కిడ్నాప్ చేశారు. ఆపక్క. వాళ్ళకి డబ్బులిచ్చి అక్కడికి నన్ను రప్పించేలా చేసింది నువ్వేనని వాళ్ళు మొత్తం చెప్పేశారు. అది నీ మంచి కోసమే చేశాను. నాకు మంచా? ఈ పెళ్లి జరిగితే నాకు జరిగే కీడేంటక్కా? అదంతా నేను చెప్పలేను. అదే ఎందుకు చెప్పలేవు అని అడుగుతున్నాను. కారణం అంటూ ఒకటి ఉంటుంది కదా. చెప్పలేను అంతే. నేను చెడ్డదాన్ని, స్వార్థంతో నేను ఈ పెళ్లి ఆగిపోవాలని చెప్పి నువ్వు అనుకున్నానని చెప్తే అదే నమ్ము. అయినా నేను ఈ పని ఎందుకు చేశానో తర్వాత నీకే అర్థమవుతుంది. అది కాదక్క. అంతకు మించి నేనేం చెప్పలేను. వదిలే. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. అల్లుడు, అల్లుడు, ఏంటంటే? నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు మావయ్య. ముహూర్తం టైం దాటిపోతోంది, శరణ్య రాలేదు. ఏం చేయాలో తెలియదు కాబట్టి ఈ పెళ్ళి ఆగిపోతుంది, అంతే కదా? కాదలుడు, శరణ్య వచ్చింది. ఈ పెళ్లి జరుగుతుంది. ఏంటి? అవునల్లుడు, తను ఎక్కడికి వెళ్ళిపోలేదు. మన నైని ఉంది కదా, పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో దండం పెట్టుకుని రమ్మందంట. ఈ అమ్మాయి దండం పెట్టుకుంటూ 4 పొర్లు దండాలు కూడా ఎక్కువగా పెట్టుకున్నట్టుంది. అందుకే ఆలస్యమైంది. కావాలంటే చూద్దుగానరా. అదిగో. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మోత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితరసద్యమ పద్మాం రాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి.
శరణ్య వెళ్ళిపోయి పెళ్ళాగిపోతుందనుకుంటే మళ్ళీ ఎందుకొచ్చినట్టు? గౌరీ పూజ కూడా చేసేస్తుంది. ఇంకెప్పుడు పెళ్ళాపుతుంది అసలు? ఈ పెళ్ళ ఆపుతానని చెప్పి నాకు మాట కూడా ఇచ్చింది. ఇక్కడి వరకు వచ్చింది. సరే లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోతుంది అనుకుంటే పెళ్ళ ఆపడానికి వెళ్ళిపోయిందనుకున్నా. ఇప్పుడు మండపంలో కూర్చుని మామూలుగా గౌరీ పూజ చేస్తోంది. అసలు ఈ పెళ్ళెలా ఆపుతుంది తను? నాకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటుంది? మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఇదిగో ఇవి తీసుకుని అమ్మాయికి ఇవ్వండి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మా వెళ్ళి ఆ చీర మార్చుకొని రండి. అమ్మి, నేను అక్కడెక్కడైనా తడిగుడ్డు ఉందేమో చూసుకుని వస్తాను. తడిగుడ్డు దేనికి? ఇక మనకు మిగిలింది అదే కదా. బాబు, ఏంటన్నయ్యా? ఇదిగో ఈ లెటర్ తీసుకొని ఆ గదిలో పెళ్లి కూతురుంటుంది, తనకిచ్చేవా? అలాగే అన్నయ్య. రే ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? లెటర్ అక్క, పెళ్లి కూతురికి ఇవ్వాలి. లెటరా? ఏం లెటర్? నాకు ఈ లెటరు పెళ్లి కొడుకు అన్నయ్య ఇచ్చాడు. సరే, నేను తనకిస్తాను, నువ్వు వెళ్ళు. సరే అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.